విద్యార్థులను మందలించినందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై దాడి చేసి చితకబాటిందన్న సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హనుమాన్ మందిర్ పాఠశాలలో జరిగింది. హనుమాన్ మందిర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులు వైష్ణవి, మైథిలి ఇద్దరు తరగతి ఉపాధ్యాయుని అనుమతితో బయటకు వెళ్లగా తిరిగి వచ్చే క్రమంలో మరో ఉపాధ్యాయుడు బాలకృష్ణ మందలించాడు. మైథిలి ఇంటికి వెళ్లి ఆమె తండ్రి కృష్ణతో మా ఉపాధ్యాయుడు బాలకృష్ణ మందలించాడని చెప్పింది. మరోసటి రోజు పాఠశాలకు వచ్చిన తండ్రి కారణం అడగకుండా బాలకృష్ణ అనే ఉపాధ్యాయుడిపై దుర్భాషలు ఆడుతూ చితకబాదాడు. దాడి విషయం బాధిత ఉపాధ్యాయుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలకృష్ణ ఉపాధ్యాయుని కామారెడ్డి ఎంబీబీఎస్ హనుమాన్ మందిర్ పాఠశాలలో విజిట్లో పంపిస్తున్నాను. ఈరోజు తేదీ 24/6/2025 ఉదయం నా పాఠశాల విధుల హాజరయ్యాను. 9:25 నిమిషాలకి ఒక విద్యార్థి యొక్క పేరెంట్ వడ్ల సాయి కృష్ణ, వాళ్ళ పాప వడ్ల మైత్రి పేరెంట్ వచ్చేసి ఏమి జరిగింది అని కనీసం అడగకుండా బయట వచ్చి నాపై దాడి చేయడం, విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుని పైన పాశవికంగా వీడియో తీస్తూ పిడిగుద్దులతో దాడి చేస్తూ మధ్య అంటే అడ్డు వచ్చిన స్కావెంజర్ పైన కూడా దాడి చేస్తూ ఎవరు ఏం చేస్తారు చంపి పడేస్తా, అసలు ఏమీ లేదు. వాళ్ళ పాప 2 రోజుల క్రితం ఇంకో అమ్మాయితో వాష్రూమ్ కని నాకు చెప్పకుండా, తరగతి క్లాస్ టీచర్ చెప్పకుండా బయటకి వెళ్ళింది. కానీ మెయిన్ రోడ్ ఉంది పాఠశాల ముందట, మీరు చెప్పకుండా బయటకు వెళ్తే పేరెంట్స్ తెలిసి ఇబ్బంది పడతారు. కాబట్టి ఏదైనా నాకు చెప్పాలి, నాకు తెలిసి ఇంకా పర్మిషన్ తీసుకోవాలని పిల్లల్ని మందలించడం జరిగింది. ఆ విషయం మా పాప వాళ్ళ పేరెంట్స్కి ఎలా కన్వీ చేసిందో తెలియదు. కానీ మా పాపతోటి ఎవరిని మాట్లాడియద్దు, ఎవరిని మాట్లాడద్దు అనంట, మా పాపని వాష్రూమ్కి పోనీలేంట. యాక్చువల్లీ మైథిలి అనే అమ్మాయి వాష్రూమ్ వెళ్ళలేదు, వైష్ణవి అనే అమ్మాయి 5th క్లాస్ అమ్మాయి వాష్రూమ్ వెళ్తే ఈ అమ్మాయిని తోడుగా తీసుకెళ్ళింది. మేమన్నాం స్కూల్లోని ఆ స్కావెంజర్ ఉంది కదా, ఇక్కడే వెళ్ళాలి, బయటకు వెళ్ళొద్దని చెప్పిన తర్వాత కూడా వేరే సార్ పర్మిషన్ తీసుకుని వెళ్తే మేము మందలించడం జరిగింది. ఆ అమ్మాయి ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వలేదు. కానీ ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో మాట్లాడకపోతే ఈ సారే నాతో మాట్లాడవద్దు అన్నాడు అని వాళ్ళ పేరెంట్స్ చెప్తే అతను మిస్అండర్స్టాండ్ చేసుకుని వచ్చి భౌతికంగా దాడి చేస్తూ కన్ను పైన కడుపులో గుద్దడం. పిల్లలందరూ నేను విధుల్లో ఆల్రెడీ హాజరయ్యాను, పిల్లలందరూ కూడా హాజరయ్యారు. పిల్లలందరూ బాధపడుతూ మా సార్ని ఎందుకు పని చేస్తూ మా సార్ని ఎందుకు కొడుతున్నాం అని అడ్డు వస్తే ఆ పిల్లల్ని కూడా బెదిరించడం, మా భయభ్రాంతులు చేసి పిల్లలందరూ రోదన పేరెంట్స్ మిగతా పేరెంట్స్ వస్తే ఆ పిల్లల పేరెంట్స్ కూడా వాళ్ళని కూడా తిడుతూ నన్ను ఎవరేం చేస్తారు, నేను ఒక లీడరు, నేను ఏదైనా చేయగలుగుతా, నిన్ననే ఇంకో ఇష్యూ మీద నేను కంప్లైంట్ చేసిన, పేపర్కి ఇచ్చిన, నాకు ఇవన్నీ కామనే, నేను చంపేస్తా అంటూ నన్ను బెదిరిస్తూ దాడి చేయడం జరిగింది. అతని పైన కఠినంగా శిక్షించాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. ఎందుకంటే ఉపాధ్యాయులు నేను ఒక తప్పు చేస్తే నాకు ఎటువంటి శిక్ష వేసినా పర్లేదు. కానీ ఆ పిల్లలందరూ కూడా నేను వచ్చి గత సంవత్సరం నుంచి ఇక్కడ పాఠశాలలో పనిచేస్తున్నాను, ఎప్పుడు కూడా ఇటువంటి విషయం జరగలేదు, ఎటువంటి కారణం లేదు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి నాతో టీచర్ సార్ నాతో ఎవరిని మాట్లాడవద్దని చెప్పిన ఒకే ఒక కారణం అంట, నేను మందలించడం జరిగింది, ఏమీ అనలేదు ఆ పిల్లల్ని. కానీ అతను వచ్చేసి భౌతిక